హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. సో అసలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేసింది, సో మణికర్ణిక నుంచి ఝాన్సీ రాణిగా ఎలా ఎదిగింది, సో అసలు దేనికోసం పోరాడింది అండ్ వీరమరణం ఎలా పొందింది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి స్వతంత్ర సమరయోధురాలు. మణికర్ణిక నుండి ఝాన్సీ రాణి వరకు మహారాష్ట్రలో జన్మించిన మణికర్ణిక అనే చిన్నారి తన తెలివి ధైర్యంతో అందరినీ ఆకట్టుకుంది. సో ఝాన్సీ రాజ్యానికైతే రాణి అయ్యాక లక్ష్మీబాయిగా అయితే ప్రసిద్ధి చెందింది. ఆమె భారతదేశ స్వతంత్ర సమరంలో ఒక ప్రముఖ పాత్రధారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోరాటంలో ఆవిడ చేసిన వీర మరణం అయితే మనకు తెలిసిందే అందరికీ. సో ఇక బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేసింది. బ్రిటిష్ వారు ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు లక్ష్మీబాయి తన ప్రజల కోసం పోరాడాలని అయితే నిర్ణయించుకుంది. ఆమె తన సైన్యంతో కలిసి బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించింది. ఒక స్త్రీగా, ఒక రాణిగా ఆమె చేసిన పోరాటం భారతీయులకు స్ఫూర్తినైతే నిలిచింది. ఇక లక్ష్మీబాయి ఎందుకు ప్రసిద్ధి చెందింది అనేది చాలామందికి ఒక డౌట్గా ఉండొచ్చు. సో ధైర్యం, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అనే చెప్పచ్చు. ధైర్యం ఏంటంటే ఆమె తమ ప్రజల కోసం పోరాడడానికి ఎప్పుడు వెనకాడలేదట. సో ఆమె ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చిందంటే చాలు, ఎవరన్నా ఆక్రమించుకుంటున్నా, ఎవరన్నా దోచుకుంటున్నా ఎప్పుడు ముందుండేది రాణి లక్ష్మీబాయి. స్వతంత్రం కోసం కూడా పోరాటం చేసింది. బ్రిటిష్ వారి పాలన తొలగించడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేసిందనే చెప్పచ్చు. మామూలుగా అయితే అప్పట్లో మగవాళ్ళే భయపడేవారు బ్రిటిష్ వాళ్ళకి. అలాంటిది ఒక స్త్రీ ఇంతలా పోరాడంటే మామూలు విషయం కాదు. ఇక స్త్రీ శక్తికి ప్రతీకగానే చెప్పచ్చు. ఒక స్త్రీగా ఆమె చేసిన పోరాటం అన్ని మహిళలకు, అంటే ఒక్కటి కాదు, దేశంలో అందరి మహిళలకు స్ఫూర్తిదాయకంగా అయితే నిలిచింది. ఇక తీర్మానం ఏంటంటే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన వ్యక్తి అని చెప్పచ్చు. ఆమె ధైర్యం, నిర్భయత అండ్ దేశభక్తి ఈ రోజుకు మనకి స్ఫూర్తినైతే ఇస్తాయి. సో ఇక మణికర్ణిక నుండి ఝాన్సీ రాణి వరకు ఆమె జన్మం వచ్చేసి మణికర్ణిక అని పిలువబడే లక్ష్మీబాయి 19 నవంబర్ 1828 వారణాసిలో అయితే జన్మించింది. ఇక ఈమె వివాహం వచ్చి ఝాన్సీ రాజ్యపు రాజు గంగాధర్ రావుని అయితే వివాహం చేసుకొని ఝాన్సీ రాణిగా అయితే మారింది. ఇక సంతానం అయితే దురదృష్టవశాత్తు ఆమెకి సంతానం అనేది లేదు, కలగలేదు కూడా. ఇంకా 1857 తిరుగుబాటులో లక్ష్మీబాయి పాత్ర అయితే మామూలుగా లేదు, దత్తపుత్రుడు అని చెప్తారు. తనకు సంతానం లేకపోవడంతో తన దత్తపుత్రుడికి హక్కును కాపాడడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేసింది. ఇక యుద్ధ నైపుణ్యాలు వచ్చేసి ఆమె అద్భుతమైన అహరోకాయాలని చెప్పొచ్చు, కత్తి యోధురాలు కూడా. సో ఇక పురుషులతో సమానంగా యుద్ధ రంగంలో అయితే పోరాడింది. ఇక ఈమెకి గెరిల్లా యుద్ధాలు కూడా వచ్చు. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అయితే ఉపయోగించుకుంది. ఇక గ్వాలియర్ యుద్ధం కూడా చేసింది. చివరి వరకు తన దేశం కోసం పోరాడి 18 జూన్ 1858 గ్వాలియర్ యుద్ధంలో అయితే వీరమరణం పొందింది. ఇక లక్ష్మీబాయి యొక్క వారసత్వం వచ్చేసి స్వతంత్ర సమరయోధురాలు అని చెప్తారు. భారతదేశ స్వతంత్ర సమరంలో ఒక ప్రముఖ వ్యక్తిగా అయితే గుర్తింపు పొందింది. స్త్రీశక్తి ప్రతీక అని చెప్పుకున్నాం కదా, భారతీయ మహిళలకైతే బాగా ఆదర్శంగా అయితే నిలిచింది. ఇక జాతీయ వీరవంతని కూడా పిలుస్తారు. సో భారతదేశాన్ని వీడికి గుర్తింపు అయితే వచ్చింది. సో ఇంక వీడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే ఉన్నాయి. సో అవి ఏంటంటే, ఈమె ధైర్యానికి మెచ్చుకోవచ్చు. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడడానికి అయితే ఎప్పుడు వెనకాడలేదు అంటే ఇవిడు. సో ఇక స్వతంత్ర పూర్తి కోసం కూడా పోరాడింది. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చేసిన అన్యాయాలు ఇవన్నీ చూసి చలించలేకపోయి ఇలాగైతే చేసింది. సో ఇక ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వీరమరణం పొందిన విధానం ఎలా చాలా విరోచితమైందనే చెప్పచ్చు. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఝాన్సీ రాజ్యాన్ని కాపాడడానికి ఆమె తన ప్రాణాన్ని అర్పించింది. ఇక గ్వాలియర్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంతో చివరి వరకు అయితే పోరాడింది. యుద్ధం ఎలా జరిగిందంటే, గ్వాలియర్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ రాణిని అయితే చుట్టుముట్టేసింది. ఇక గుర్రం నుంచి ఆమె పడిపోయారు యుద్ధంలోనే. సో యుద్ధంలో ఆమె గుర్రం నుంచి పడిపోవడంతో వీరమరణం పొందింది. గుర్రం నుండి పడిపోయిన తర్వాత కూడా ఆమె పోరాటం అయితే ఆపలేదట. చివరి శ్వాస వరకు బ్రిటిష్ సైన్యాన్ని అయితే ఎదిరించింది. అయితే అధిక సంఖ్యలో ఉన్న బ్రిటిష్ సైన్యం ఆమె ముందు పరాజయం అయితే చెందింది. ఇక యుద్ధంలో గాయాలయ్యి ఆమె అయితే మరణించింది. అసలు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పోరాటం ప్రధానంగా ఆమె దత్తపుత్రుడి హక్కును కాపాడుకోవాలనే కోరికతో అయితే ప్రారంభమైంది. ఇక దత్తపుత్రుడు అయితే ఎలా అంటే, తనకు సంతానం లేకపోవడంతో ఆమె తన సోదరుని కుమారుని అయితే దత్తత తీసుకుంది.
ఇక బ్రిటిష్ వారి నిబంధనలు అయితే ఇలా ఉన్నాయి. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు రాజ్యాన్ని కలిపేస్తూ దత్తతను అయితే రద్దు చేసే నిబంధనలు అయితే విధించారు. ఇక అందుకోసం పోరాటం అనేది స్టార్ట్ చేశారు. సో లక్ష్మీబాయి తన దత్తపుత్రుడి హక్కును కాపాడడానికి ఇక బ్రిటిష్ వారి ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అయితే నిర్ణయించుకుంది. సో ఇక దత్తపుత్రుడి హక్కులు అయితే తన దత్తపుత్రుడి రాజ్యాన్ని కాపాడాలని కోరికే మెయిన్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు. సో ఇక స్వతంత్ర కోరిక కూడా ఉంది. సో అది భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన తొలగించాలని కోరిక ఆవిడకి. సో ఇక రాజ్యం కోసం కూడా ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడంతో వారిపై దాడి చేయడం అయితే యుద్ధం ప్రారంభమైందనే చెప్పొచ్చు. గెరిల్లా తంత్రాలు ఇవన్నీ అయితే స్టార్ట్ చేశారు. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కేవలం ఒక రాణి మాత్రమే కాదు, ఆమె ఒక వీర వనిత అని చెప్పొచ్చు, ఒక స్వతంత్ర సమరయోధురాలు. సో భారతీయ మహిళలకు ఆదర్శం కూడా ఆమె నిలిచింది. ఆమె జీవిత భవిష్యత్తు తరతరాలకైతే స్ఫూర్తినిస్తుంది. ఇక అవి చేసినవి అయితే చాలా ఉన్నాయి. సో కొన్ని పుస్తకాలు, మూవీస్ అండ్ డాక్యుమెంటరీస్ కూడా వచ్చినాయి. సో వీటిలో మీకు చాలా తెలిసి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయాలనుకున్నా. సో ఎందుకంటే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చాలా తక్కువ మంది తెలుసు కాబట్టి. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.